రాష్ట్ర రాజకీయాల్లోనే ఆ ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. జిల్లా నాయకులు సైతం ఆ పార్టీ నుండి రాష్ట్ర జాతీయ స్థాయిలో కీలక పదవులు అధిష్ఠించిన వారే. ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనేది ఒక నమ్మకం. గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ స్థానంపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ ఆ పార్లమెంటు సెగ్మెంట్పై స్పెషల్ ఫోకస్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకు ఆ ఉమ్మడి జిల్లా ఏది, ఆ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదో తెలియాలంటే ఈరోజు తెరచాటు రాజకీయం చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్, అలంపూర్ స్థానాలు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో మరోసారి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా జిల్లాలో ఆవిర్భవించింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రత్యేక ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్లలో కాంగ్రెస్ జెండా పాతేందుకు రేవంత్ రెడ్డి మరోసారి ప్లాన్ చేస్తున్నారనే టాక్ కార్యకర్తల్లో వినిపిస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో పర్యటించినా నేను లోకల్ అనే సెంటిమెంట్ ప్రజల్లో తీసుకువెళ్తూ మీ ఆశీస్సులు అండదండలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని నమ్మకంగా ప్రచారం చేశారు. దీంతో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి వార్ వన్ సైడ్ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా లోక్సభ ఎన్నికల్లో విజయం సులభం కావచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకు 13 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. అందులో అత్యధికంగా 6 సార్లు కాంగ్రెస్ పార్టీ, 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ, ఒకసారి బీజేపీ పార్టీ కైవసం చేసుకున్నాయి. 2004 లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో గెలవలేదు. చివరిసారిగా కాంగ్రెస్ నుంచి డి విఠలరావు ఎంపీగా గెలిచారు. 2009లో జరిగిన ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, 2014లో ఏపీ జితేందర్ రెడ్డి, 2019లో ఇదే పార్టీ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. అయితే ఈసారి ఈ స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు ఏకంగా సీఎం రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్నగర్, మక్తల్, నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర అసెంబ్లీ స్థానాలున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 7 స్థానాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మహబూబ్ నగర్ పార్లమెంటు మొత్తాన్ని కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దీనికి తోడు ఈ 7 స్థానాల్లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం డబుల్ అయింది. పైగా సీఎం సొంత జిల్లా కావడం, ఆయనే ఈ పార్లమెంటుకు ఇన్ఛార్జి కావడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో
సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి పాలమూరు న్యాయయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంటోంది. గత నెల 31న మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా మండలంలో పాదయాత్ర ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు వంశీచందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మరింత జోష్ పెరుగుతోంది. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కలిసి రావడంతో యాత్ర జోరుగా సాగుతోంది. ప్రతి చోట పార్టీ శ్రేణులతో పాటు సాధారణ జనం సైతం యాత్రలో పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని పోటీలో దించేందుకు సిద్ధమవుతుండగా బీజేపీ కూడా జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి సిడబ్ల్యూసి మెంబర్ వంశీచందర్ రెడ్డి న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది. చూడాలి మరి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ వార్ వన్ సైడ్ అవుతుందా, లేక మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారా, లేదంటే బీజేపీకి జై కొడతారా? వేచి చూడాలి.